ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి సింగిల్ ఫోటో లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. లీఫ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ నచ్చకపోతే అట్లీస్ట్ ఒక 4-5 మినిట్స్ అయినా చూసి స్కిప్ చేయండి, ఎందుకంటే నాకు వీడియో వ్యూ డ్యూరేషన్ అనేది పడిపోతుంది. అందుకని చిన్న రిక్వెస్ట్. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ ఒక లీఫ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. అలాంటి వీడియోస్ మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3వ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది బ్లూ స్క్రీన్లో ఉంది. బ్లూ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. చూసారు కదా. ఇన్ కేస్ మీకు బ్లూ కలర్ పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కరెక్ట్గా బ్లూ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది కాలేదు, 50% ఉంది కదా, దీన్ని కాస్త ఇట్లా పెంచుకోండి. 28%ని ఇట్లా పెంచుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఫ్రెండ్స్, స్లోగా జాగ్రత్తగా చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్గా ప్రాసెస్ అనేది చేస్తున్నా. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి. ఈ ఫస్ట్ లైన్ని 34% పెట్టుకోండి, సెకండ్ది 18% ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. ఫ్రెండ్స్, ఇట్లా బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. లిరికల్ వీడియో అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా. కరెక్ట్గా 6 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో ఎండ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత కాస్త లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసుకుని క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంతవరకు ఇట్లా క్రాపింగ్ అనేది ఇట్లా చేసుకుని మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని 50% ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చినంత మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఇట్లా జరిపి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత కరెక్ట్గా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఫ్రెండ్స్, నాకైతే ఇంత కావాలి కనుక నేను ఇట్లా క్రాపింగ్ చేసుకున్నా. సో దాని తర్వాత ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే 5 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. అదే 6 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక కలర్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి కలర్ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి.
మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న కలర్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత 2 ఫింగర్స్తో పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారంటే చూసారు కదా చాలా బాగా లుక్ అనేది వస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి అదే కలర్ పిఎన్జీ ఇమేజ్ని ఇట్లా క్లిక్ చేసి స్టార్టింగ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసుకుని ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక లీఫ్ బ్లర్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లీఫ్ పిఎన్జీ ఇమేజ్ అనేది బ్లర్లో ఉంటుంది. ఇంకొకటి నార్మల్గా ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్ని ఇంకా లీఫ్ పైన టైటిల్ ఎడిట్ చేసుకొని ఎలా లిరికల్ వీడియో క్రియేట్ చేయాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్పై క్లిక్ చేసి కరెక్ట్గా 6 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత చూశారు కదా ఇక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని దీన్ని మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. స్టార్టింగ్లో మీకు ఇక్కడ ఇట్లా ఉంచేసి ఎండింగ్లోనికి వచ్చేసరికి మీకు ఇటు మూవ్ అవ్వాలన్నా అది మీ చాయిస్. మీకు నచ్చినట్లు మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. అట్లా స్లోగా లిరికల్ చేంజ్ అవుతూ అట్లా మూవ్ అనేది అవుతుంది. చూసారు కదా మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. 6 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అందులో ఫస్ట్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. హార్ట్ సింబల్ అనేవి మీ ఫోటో వైపు రొటేట్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు ఎడిటింగ్ చేసి తీసుకొస్తాను. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి యాడ్ యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ as వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలు ఎంత అవ్వచ్చు, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి. బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో ఫోటో రూమ్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది స్కాన్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది హెచ్డి క్వాలిటీలో రిమూవ్ అనేది చేసేస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా,
చాలా బాగా రిమూవ్ అనేది చేసింది. ఇట్లా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అనేది తీసుకుంటుంది, మీ నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది. తర్వాత సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే ఈ ఫోటో అనేది పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.